రైట్ ఇవాళ హైదరాబాదులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉంది. సాయంత్రం 4:30కి హైదరాబాద్ చేరుకున్నారు మోడీ. 5 గంటలకు మల్కాజిగిరిలో ప్రధాని మోడీ రోడ్ షో ఉంటుంది. మీర్జాదిగూడ నుంచి మల్కాజిగిరి వరకు ఈ మోడీ రోడ్ షో నిర్వహించున్నారు. సాయంత్రం 6:40 రాజ్భవన్ చేరుకుంటారు ప్రధాని. రాత్రి రాజ్భవన్లోనే ఆయన బస చేయనున్నారు. ఇక రేపు నాగర్ కర్నూల్ 18న జగిత్యాలలో మోడీ బహిరంగ సభ ఉండనుంది. దీని నుంచి మన అప్డేట్స్ మా రిపోర్టర్ రాజు నాడు తెలుసుకుందాం. రాజు చెప్పండి. శ్రీనివాస్, ముఖ్యంగా బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది. ఉత్తర భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ సీట్లు గ్యారంటీగా గెలుచుకుంటామని ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా దక్షిణ భారతదేశంపై ముఖ్యంగా ఈ రోజు ఒకటే రోజు 3 రాష్ట్రాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తూ ఉన్నారు. కేరళ, తమిళనాడు, అదేవిధంగా తెలంగాణలో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనబోతా ఉన్నారు. తెలంగాణలో గత 10 రోజుల క్రిందటే 2 రోజుల పాటు ఆయన పర్యటనలు ముగించుకుని వెళ్ళడం జరిగింది. 10 రోజుల వ్యవధిలోనే మళ్ళీ 3 రోజుల పర్యటన కోసము ఈ రోజు హైదరాబాద్ కు రానున్నారు. ఈ రోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 4:50 నేరుగా అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మల్కాజ్గిరికి వెళ్ళనున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ రోజు 5:15 నుంచి 6:15 వరకు రోడ్ షోలో పాల్గొనున్నారు. ఈ పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించాలని చెప్పేసి బీజేపీ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళికలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మిర్జాల్గూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సాగే ఈ యొక్క రోడ్ షోకు పోలీసులు కూడా ఈ ఏరియా అంతా ఇక్కడ బేగంపేట నుంచి ఇక్కడ మల్కాజ్గిరి వరకు, అదేవిధంగా మిర్జాల్గూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు మొత్తం కూడా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంటే రాష్ట్ర పోలీసులతో పాటు సెంట్రల్ పోలీసులు కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. రాచకొండ సిపి తరుణ్ జోషి ప్రత్యేకంగా ఇక్కడ సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు రోడ్ షో తర్వాత ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్భవన్ లోనే రాత్రికి బస చేయనున్నారు. రేపు ఉదయం నాగర్ కర్నూల్ లో జరిగే బహిరంగ సభకు ఆయన పాల్గొంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో రేపు ఉదయం 11:45 బయలుదేరుతారు. అక్కడ మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ బహిరంగ సభ ముగిసిన తర్వాత నేరుగా ఆయన కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్తారు. మళ్ళీ తిరిగి 18వ తేదీన తెలంగాణకు వచ్చి జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇలా వరుసగా సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సౌత్ పై ఫోకస్ చేశారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న 17 సీట్లలో మెజారిటీ సీట్లు అంటే 12 స్థానాలకు పైగా ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలని చెప్పేసి బీజేపీ అయితే భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రచారం కూడా అదే ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే భావించే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.